హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ దేవి నవరాత్రి ప్రసాదాల్లో 3వ రోజు ప్రసాదమైన కొబ్బరన్నం అండి. ఈ కొబ్బరన్నాన్ని 3వ రోజు ప్రసాదంగా పెడతారు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు వరకు ఉడికించిన రైస్ని తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలానే ఫ్రెష్గా కొట్టిన కొబ్బరి పచ్చని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నానండి. అలా అయితేనే కొబ్బరి అన్నం కరెక్ట్గా వస్తుంది. ఈ కొబ్బరి పచ్చని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని సన్నగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ సన్నగా అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె కూడా యూజ్ చేయొచ్చండి. ఇందులో ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా కలర్లోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు మీరు ఏవైనా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో కాజు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అలా అయితేనే మనకు మాడకుంటూ ఉంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీనిని 1 నుంచి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మనకు కొబ్బరి అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది మొత్తం మనం తాలింపులో కలిసేలాగా కలుపుకోవాలండి. మనం కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి 1 నుంచి 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. అలానే ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్ట్గా కొబ్బరి అన్నం రెడీ. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఇలా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. అలానే మీరు చేసిన రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.